అండి, నా పేరు బిల్వమణి. మాది కాలకూరి వంటకాలు. నేను చేయబోయే వంటకం పెసరకట్టు. దానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, బెల్లం, చల్లగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొంచెం చింతపండు, కొంచెం ఆవాలు, మెంతులు, మిరపకాయలు, చిటికెడు పసుపు, కొంచెం ఇంగువ. ఇప్పుడు ముందు పెసరపప్పు కొంచెం మంచినీళ్ళతో కడుక్కోవాలి. ఒకసారి కడిగితే చాలు. కొంచెం నీళ్ళు పోసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇక్కడ అట్లా హైలో పెట్టుకుంటే గమ్మని ఉడుకుతుంది. అది ఎలా ఉడికేలోక మూగుడు పెట్టుకుని పోపు వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ పోయాలి. హైలో పెట్టాలి. కొంచెం నూనె కాగాక ఆవాలు, మెంతులు ఫస్ట్, తర్వాత ఎండుమిర్చి, కొంచెం ఆవాలు మెంతులు వేగాక ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, ఇది ఎలా వేగుతుంటే అక్కడ పెసరపప్పు ఎలా ఉందో చూసుకోవాలి. కొంచెం పొంగితే కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. దీన్ని ఈ పోపు ఎలా కలుపుతూ ఉంటే అప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం వేగాలి. పోపు కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు అది కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉంటే కొంచెం పెసరపప్పు కూడా ఎలా ఉందో చూసి కొంచెం నీళ్ళు పోయాలి. ఎలా ఉడికిందో లేదో చూసి కొంచెం నీళ్ళు పోయాలి. ఇంకా ఉడకలేదు. ఇలా ఈ వంటలన్నీ మా అత్తయ్యలు నాకు నేర్పారు. అది ఈ పోపు ఇలా వేగిన తర్వాత కొద్దిగా చింతపండు, నానబెట్టుకున్న చింతపండు, కొంచెం నీళ్ళు వేయచ్చు. కొంచెం బెల్లం, కొద్దిగా పసుపు,
పసుపు, కొంచెం సరిపడా ఉప్పు, అంతే. కొంచెం నీళ్ళు పోసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకుని ఉడకనివ్వాలి. ఇది ఇలా మరిగిపోయిన తర్వాత ఈ పప్పు కూడా ఉడికిందో లేదో చూసుకుని అప్పుడు ఆ నీళ్ళు ఇందులో వేసేసుకోవాలి. పప్పు కనుక ఉడికితే ఈ పోపు నీళ్ళంతా ఇందులో పోసుకోవచ్చు. కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇది సమ్మర్లో బాగా చలువ చేస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.